డబ్బు ఆదా చేయడం కోసం ఈ కుటుంబం మొత్తం కలిసి కేవలం ఒక్క గిన్నె నూడిల్స్ మాత్రమే తినాలని నిర్ణయించుకున్నారు. మొదట అమ్మ తినడం మొదలుపెట్టి సగానికి పైగా నూడిల్స్ను తినేసింది. ఆ తర్వాత తిండిపోతూ అయిన తమ్ముడి వంతు వచ్చింది. వాడు కూడా మిగిలినవన్నీ తినేశాడు. ఇక సోదరి వంతు వచ్చేసరికి గిన్నెలో కేవలం నూడిల్స్, నీళ్లు, సూప్ మాత్రమే మిగిలాయి. కాని తండ్రి పరిస్థితి ఇంకా దారుణం. కూతురు ఆ సూప్ను కూడా వదలకుండా తాగేయడంతో ఆయనకు ఏమీ మిగలలేదు. ఆ రాత్రి ఆకలితో ఉన్న కుటుంబ సభ్యులంతా ఎవరికివారు విడివిడిగా ఏదైనా తినాలని ఒకే హోటల్కు పరుగులు తీశారు. అక్కడ అందరూ ఒకరినొకరు చూసుకుని తక్కువ ధరకే చికెన్ దొరుకుతుందని వెంటనే ఒక్కో టేబుల్ దగ్గర కూర్చున్నారు. కాని ప్లేట్ ముందు రాగానే అందరూ షాక్ అయ్యారు. అది చికెన్లా లేదు. ఆ గిన్నె నిండా మిరపకాయలే ఉన్నాయి. రోజంతా కష్టపడి ఆ మిరపకాయల మధ్యలో ఉన్న చికెన్ ముక్కలను వెతికి తినాల్సి వచ్చింది. ఆ మిరపకాయలు వారు ఊహించిన దానికంటే చాలా ఘాటుగా ఉన్నాయి. తమ్ముడు, తండ్రి ఆ తట్టుకోలేక బిల్లు కట్టేసి వెళ్ళిపోదామని అనుకున్నారు. కాని అప్పుడే హోటల్ సిబ్బంది ఒక బోర్డును బయటకు తీశారు. బహుశా ఆహారాన్ని వృధా చేయకూడదనే నిబంధన కావచ్చు. దీంతో వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ భయంకరమైన కారాన్ని తింటూనే ఉండాల్సి వచ్చింది. ఎలాగోలా చికెన్ ముక్కలను పూర్తిచేసి బిల్లు కడదామనుకునేలోపు యజమాని ఒక ఎలక్ట్రానిక్ త్రాసును తెచ్చాడు. ఎందుకంటే ఆ గిన్నెలోని మిరపకాయల సూప్ బరువును కూడా లెక్కలోకి తీసుకుంటారట. వేరే దారిలేక ఆ కుటుంబం మొత్తం తమ శక్తినంతా ఉపయోగించి ఆ బకెట్ లాంటి గిన్నెలో ఉన్న కారపు సూప్ను తాగేశారు. అది పూర్తయిన వెంటనే కడుపులో మంట తట్టుకోలేక అందరూ పబ్లిక్ టాయిలెట్ వైపు పరుగులు తీశారు. అక్కడ ఉన్న చల్లటి నీటితో తమ దాహాన్ని, మంటను తీర్చుకోవడానికి ప్రయత్నించారు.